తల్లిదండ్రుల కొరకు స్తోత్రం. ఈ కార్యమంతా దీవెనకరంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. దైవ సేవకులు యేసురత్న గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సరే, సమయంలో ఆర్కెస్ట్రా ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును కనపరుస్తారు. గారు యేసురత్నయ్య గారు, జాషువా ఒకసారి వేదిక దగ్గర రండి. ప్రైజ్ లార్డ్. రమణీయ గీతిక, కళ్యాణ వేడుక, రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక, రమణీయ గీతిక, కళ్యాణ వేడుక,
ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహం కొరకు నియమించబడినటువంటి వాక్య పట్టణాల్లోనికి మనం వెళ్తాం కనుక చదవగలిగిన వారు ఎవరినైతే నిర్ణయించారో వారు సిద్ధపడి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. జాస్వి ఎక్కడ ఉన్న ఒకసారి నన్ను కలవాలి. ఈ సమయం మరొక పాటను మనం విందాం. సిస్టర్ మీనా, మీనా, ఎం ప్రసాద్ సిద్ధంగా ఉండాలి వాక్య పట్టణాలు చదవడానికి. ఇలాగ మీరు సిద్ధపడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 22 వరకు మీనా చదివి వినిపిస్తారు. మీనా సిద్ధంగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ప్రసాద్ చదివి వినిపిస్తారు. 3వదిగా ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు. ఎస్,
కరుణించే దినం అనురాగ బంధమానందమంద అలరించే ఈ దినం వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా. ప్రైజ్ లార్డ్. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహం కొరకు నియమించబడినటువంటి వాక్య పట్టణాలు మనం చదువుకుందాం. ఆ ఈ చోట్ల దైవ సేవకులు కూర్చున్నారు. మీకు వేయబడినటువంటి ఈ అదల సీట్లో ఆశీర్లు కావాలని ప్రేమతో తెలియజేస్తున్నాము. సమయంలో ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వరకు మనం వచ్చినటువంటి మీనా చదివి వినిపిస్తుంది. పరిశుద్ధ వివాహం జరిపించడానికి దైవపరిచిన వాక్య భాగం చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు
అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీర మరి మా పెద్ద పాప అయితే పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నది. వారి చాలా భయభక్తులు కలిగి ప్రభునందు విశ్వాసముతో ప్రభుని గణపాలనేటువంటి ఆలోచనలతోటి ప్రభు యొక్క కార్యక్రమములో ప్రతి విషయములో పాటలతో మరి శాలలో అయితే మాది బైబిల్ మిషన్ కుందూరు శాలను కొట్టుకుంటే ఫేస్బుక్ అన్నీ వస్తాయి. అందులో ఈ యొక్క మహళ మెసేజ్ మీరు వినవచ్చు. మెసేజ్ కూడా చెప్తుంది. మరి దేవుని కృప చేత ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి నవీన్ బాబుతో వివాహం జరగడానికి దేవుడు కృప చూపించారు. అలాగే రెండవ పాప అయితే
నేతల సంజా హోగ్లా, ఆ అమ్మాయి రెండవ పాప అగ్రికల్చర్ యొక్క ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. వారి ఫైనల్ ఇయర్ వచ్చేసింది. అలాగే మూడో పాప 6th క్లాసు చదువుతూ ఉన్నది. ఈ యొక్క పరిచర్యలో మా కుటుంబం అంతా కూడా ప్రభువుని గణపరుస్తూ ఉన్నాము. అలాగే వారు వచ్చిన వారు అందరికీ నేను పరిచయం చేసుకోవడానికి 5 నిమిషాలు మరి అయ్యగారు అవకాశం ఇచ్చి ఉన్నారు. దీన్ని బట్టి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా నిండు వందన మరణాతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరణాత. థ్యాంక్స్ సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే, ఈ సమయంలో ఒక బాబీ ఆర్కెస్ట్రా వరకు ప్రత్యేకమైన పాట పాడి ప్రభును స్తుతిస్తారు. తర్వాత దైవ సేవకులు అభిషక్తులు ప్రసాదయ్య గారు, రెవరెండ్ ప్రసాదయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం వింటాం. త్వరగా వివాహం జరిగించడానికి అభిషక్తులు జ్యోతిరాజయ్య గారు మన మధ్యకి రాబోతూ ఉన్నారు. కనుక గాయ చోట్ల ఉన్నవారు అందరూ కూడా ఇక వివాహం జరుగుతున్నటువంటి పెండాలంలోకి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి దైవ సేవకులు ఎదురవేయబడినటువంటి చైర్స్లో కూర్చోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. చెక్ హాల్. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని
కార్యము ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము ఈ హృదయాలలో కలగాలి భావము హృదయాలలో కలగాలి భావము విందాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము మంచిది, అద్భుతంగా సంగీతాన్ని బాబీ ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైన వందనాలు. సమన్వయంగా అని కాదు, కొంచెం వ్యాఖ్యలు పడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే అన్ని జతజతలుగా వచ్చినాయి, నా కుమారుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు, వాడు ఆలోచనదే అతనికి సాటి అయిన సహాయాన్ని చేయాలని అనుకుని దేవుడు మరలా ఆదాములో నుంచే ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మించి ఆదాము గారు పక్కన పండుకోబెట్టాడు. ఈమె ఎవరు అని అడగకుండానే ఆదాము గారికి వేదం వచ్చింది. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాలోంచి తీశారు కనుక నాది అని చెప్పబడింది. దైవజనులు, అభిషక్తులు, రెవరెండ్ డాక్టర్ జ్యోతిరాజయ్య గారు మన మధ్యకు వచ్చారు. వారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆదాము గారు మరి సాటి అయిన సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదాము గారికి సాటి అయిన సహాయకురాలుగా ఇచ్చాడు. భార్య అంటే సహాయకురాలు. ఎవరు అమ్మాయిని తీసి తెచ్చుకుని ఘనంగా పెళ్లి చేసుకుని చక్కని వంటలు చేయించుకుని మరి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికే కాదు. భార్య అనగా సహాయకురాలు, ఈజ్ ఎ సూటబుల్ హెల్పర్, తగిన సహాయకురాలు. ఒంటరిగా ఉన్నటువంటి ఆదాము గారికి సహాయం చేయడానికి దేవుడు అవ్వమ్మ గారిని సహాయకురాలుగా ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో అబ్రాము శారాల వివాహం జరిగింది. వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఇసాకు వివాహం కూడా జరగబోతున్న సందర్భంలో అబ్రాహాము గారు తన దాసుడిని పిలిపించి, నీవు నా స్వదేశానికి వెళ్ళి మరి ఫలానా మరి గుణములు కలిగిన ఒక స్త్రీని నా కొడుకుకి భార్యగా తీసుకురావాలని చెప్తే తండ్రి చేత ప్రార్థన చేయించుకుని ఎలియాజరు వెళ్ళిన తర్వాత అక్కడ రిబకా కనబడుతుంది. అక్కడ మెసొపొతామియా దేశం నాహోరు పట్టణస్థురాలు లాబాను బెతూయేలు యొక్క కుమార్తె. అమ్మాయి చక్కగా అనుకున్నట్టుగా ఆయనకి పరిచర్య చేసింది, నీళ్లు పోసింది, ఒంటెలకు గడ్డి ఇచ్చింది, అన్నీ చేసి ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక మాట రాయబడింది, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. పర్సనాలిటీ, క్యారెక్టర్ ఈజ్ ప్యూర్ అనే మాట రాయబడింది. అంటే శరీర దారుఢ్యం, కష్టపడి పని చేయటంలో, భక్తిగా జీవించటంలో ఆ తల్లిదండ్రులు అమ్మాయిని అలా పెంచారు. అందుకని దైవజనుడు అంటాడు, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. పెండ్లి కుమార్తె దైవజనుల యొక్క కుమార్తె. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం నేర్చుకుంటూ నేర్పుతూ, శరీర సంబంధంగా చక్కటి విద్యను అనుభవిస్తూ, ఈనాడు మరి సమయం వచ్చింది కనుక ఆ చక్కటి దైవజనుని కుమార్తె ఒక మంచి దైవజనుని కుమారునికి ఇచ్చి వివాహం చేయడానికి ఎలియాజరు నానాడు అబ్రాహాము పంపితే దేవుడు కార్యం చేసినట్లు ఈ రోజున దేవుడు ఇక్కడ కార్యం చేస్తూ ఉన్నాడు. భర్త అనగా భరించేవాడు, భార్య అనగా భాగస్వామి. పెళ్ళి ఇద్దరి వ్యవహారం. మనందరం కూడా కేవలం సాక్షులు మాత్రమే. పెళ్ళి ప్రారంభించినప్పటి నుంచి 4-5 సార్లు భోజనాలు చేస్తాం పెద్ద మనుషులుగా. ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు వాళ్ళతో కలిసి ఉన్నా కేవలం మనం అందరము కూడా ఈ రోజున చిరంజీవి నవీన్ గారికి, చిరంజీవి సౌభాగ్యవతి మహాలా గారికి మనం అందరం కూడా సాక్షులు మాత్రమే. పెళ్ళి అంటే రాజన్నడు ఒక ఆయన, మ్యారేజ్ ఈజ్ కాంప్రమైజ్. పెళ్ళి అనగా రాజీ. ఒకరు సుఖముగా ఉండాలంటే ఒకరు హక్కును కుదించుకొని మరొకరికి ఇవ్వాలి. ఒకరు సంతోషంగా ఉండాలంటే మీ డిగ్నిటీ, మీ ఫిలాసఫీ తగ్గించుకొని ఒకరిని హెచ్చించుకున్నప్పుడే వారిద్దరు దీవించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈనాడు మనం చూస్తున్నప్పుడు ప్రియులరా అనేక కార్యక్రమాలు, వివాహాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన పెళ్ళైన వెంటనే ఆ భార్యను, నీ పేరు నాకు బాగోలేదు, మంచి పేరు పెట్టుకుంటానని ఓ పేరు పెట్టాడంట, హనీ అని పెట్టాడంట. ఏం పేరమ్మా? హనీ అంటే ఏంటండి? తేనె. హనీ అని తిరుగుతున్నాడంట. 2-3 సంవత్సరాలు అయింది, బాగానే ఉంది. ఏదో చేస్తున్న వ్యాపారంలో లేకపోతే కార్యక్రమాల్లో కాస్త మరి డబ్బులు అవసరం వచ్చింది అంచేత అప్పటి నుంచి తర్వాత కొన్ని రోజులు నీ పేరు మనీ అని అన్నాడట. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు కావలసిన డబ్బు తీసుకురా అన్నాడంట. ఇచ్చింది అది ఇచ్చాము, ఇంకా తర్వాత ఎక్కడ తెస్తారు మేము అని అమ్మాయి కొంచెం చెప్తే, నీ పేరు మారుస్తున్నాను ఈ రోజు నుంచి శని అన్నాడట. హనీ, మనీ, శని. సెలక్షన్ చాలా బాగుంది. దైవజనులు పిల్లలు చాలా అందంగా ఆనందంగా కనబడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. జీవితాంతము సంతోషంగా ఉండాలంటే ప్రియులరా వీరిద్దరి మధ్య దేవుని సన్నిధి ఉండాలి. చాలామంది పెళ్లి చేసుకుని ఏం చేస్తారంటే మందిరాలకు రారు, ప్రార్థన కార్యక్రమాలు పాలు పొందరు, దైవ సేవకులకి సహాయకులుగా ఉండరు. మీ ఇద్దరు జీవితాలు చక్కగా యేసయ్య రాకడ వరకు లోకం చెప్తుంది కదా, 100 ఏళ్ళు సంతోషంగా జీవించాలంటే మీరిద్దరూ మొట్టమొదటిగా దేవునిలో భయభక్తులు కలిగి జీవించాలి. నేను పాస్టర్ గారు అబ్బాయిను, నేను పాస్టర్ గారు అమ్మాయినని కాదు కానీ ప్రియులరా,
మీరు దేవుని పిల్లలుగా దేవునికి లోబడి ఉంటే మీ వెంట అనేక మంది యవనస్తులు మీ వెంట రావడం వీలు కలుగుతుంది. యేసయ్యను నమ్మాలి. రోగం వచ్చినప్పుడు, వయసు అయిపోయినప్పుడు, ప్రమాద స్థలంలో ప్రమాదం ఉన్నప్పుడు కాదు. దేవుని కోరిక ఏంటంటే యవ్వన వయసులో, యవ్వన కాలంలో దేవుని నమ్మినట్లయితే యవనస్తుడికి ఉండవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపరిచి ఉంచాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పెండ్లి కుమారుడు భర్తనగా భరించేవాడు. ఈ రోజు నుంచి మహాల బాధ్యత అంతా కూడా నవీన్ గారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికంటే భర్త భార్యను ఎక్కువగా గౌరవించాలి, ఎక్కువగా చూడాలి. తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, ఆడపడుచుల కంటే భార్యను గౌరవించాలి, ఆదరించాలి, నిష్ఠూర పెట్టకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు సృష్టించిన జీవరాశుల్లో స్త్రీది విచిత్రమైన జీవి. అందుకనే పేతురు గారు అంటాడు, మీరు ప్రార్థనా జీవితంలో ఎదగాలి, ఆనందంగా ఉండాలంటే జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయండి అన్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పురుషుని కొరకే స్త్రీ సృష్టించబడింది అని వాక్యంలో రాయబడింది. ఓ పాస్టర్ గారు పెళ్లి చేసిన జంటను చూద్దామని 4 ఏళ్ళ తర్వాత ఇంటికి వెళ్ళాడట. పాస్టర్ గారు అన్నారా, ఆ ఇంట్లో అబ్బాయి అన్నాడంట, ఒరేయ్ పాస్టర్ గారు వచ్చారు, కాఫీ పట్టరా అన్నాడంట. ఎవరినో పిలుస్తున్నాడు, పని అబ్బాయో తమ్ముడో స్నేహితుడో అని అనుకున్నాడంటే ఈయన. ఆ భార్య తెచ్చిందంట టీ. భార్యని ఏమని పిలిచాడండి, ఒరే అన్నాడట. చాలా బాగుంది, మరి నాకు కూడా కాస్త తేపోయావా టీ అన్నాడంట. ఇప్పుడే తాగావు కదరా నువ్వు అందంట. ఏమిటా సంభాషణ? అది దైవికమైన సంభాషణ కాదు. మనము దేవుని పిల్లలుగా మన మాటలు ఆదర్శంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది దేవుని వాక్యం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్సాకు గారికి 40 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి ఆ సమయాన్ని చూసి ఇది పెళ్లి వయసు అని చెప్పి ఆ రిబకాను పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు భార్య వస్తుంది, ఎలియెజరు తీసుకొస్తున్నాడు. అబ్రహాము గారు ఇస్సాకు గారి పొలంలోనంట సాయంకాలం మందు ధ్యానము చేయుచుండేనని మాట రాయబడింది. బహుశా అనుకుంటాను నేను, మా పాస్టర్ గారు లేకపోతే మా పనివాడు మరి పెళ్లి కూతురు కొరకు వెళ్ళాడు, నాకు భార్యను తేడానికి వెళ్ళాడు. నచ్చిన అందమైన భార్య, ప్రార్థనా జీవితం గల అమ్మాయి, తల్లి లేని నాకు తల్లి ప్రేమ, భార్య ప్రేమ అందించే చక్కటి సుగుణాల సంపన్నురాలైన భార్యను తీసుకురావాలి అని చెప్పి ఇస్సాకు గారు పొలంలో ధ్యానిస్తున్నాడని భావించాలి మనం. కేవలం ప్రార్థనా జీవితం స్త్రీయే కాదు, పురుషుడు కూడా ప్రార్థించినప్పుడే ఆ పురుషుడు దీవించబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ భర్త చెప్పినట్టుగా తన మాట వింటే, అన్నీ తనకు అనుకూలంగా ఉంటే చాలా ఆనందిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చిందా, టీ ఉండదు, భోజనం ఉండదు, ఇల్లు శుభ్రం ఉండదు. ఏమంటే కాకిలాగా గోల, కోతులాగా అల్లరి, నెమలలాగా నాట్యం, అగ్నిలాగా పొగలు, ఇంకా మీ పని అంతా రోజు ఎక్కడికి వెళ్ళడానికి డ్యూటీ ఉండదు, సేవ ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలు ఉండదు. అందుకని పేతురు గారు అన్నాడు, నీ జీవితానికి అభ్యంతరం కలగకుండా ఉండాలంటే భార్యలతో జ్ఞానము చొప్పున కాపురం చేయాలని, భార్యని ప్రేమించేవారుగా ఉండాలి. కనేదా